ఈ సృష్టిలోని సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మహాదేవుడికి, శ్రీకృష్ణ పరమాత్మ వారికి, ఆచార్య బాబాజీకి, బుద్ధ భగవానుడికి నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, వంశీకరణ్ సార్కి, సద్గురు మూమెంట్ లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. తులసి దళంలో కొన్ని మళ్ళీ ఈరోజు కొన్ని చెప్పుకున్నాం మనం. భక్తి యోగం. యోగం అంటే ఏదైనా సాధన. అంటే మనం యోగా అంటే ఇప్పుడు ధ్యానం చేస్తే సాధన చేసేదాన్ని యోగం అంటాము. అయితే వాస్తవానికి ఏంటి అంటే భక్తి యోగం అన్నది లేదు. భక్తి అనేది సాధన విషయం కాదు. భక్తి ఒక సిద్ధ స్థితి. భక్తి ఒక సిద్ధ స్థితి, ఒక స్థితి అన్నట్టు. అది యోగం కాదు అని చెప్తున్నాను. కర్మయోగం అన్నది ఉన్నది, రాజయోగం అన్నది ఉన్నది, జ్ఞానయోగం అన్నది ఉన్నది, కానీ భక్తి యోగం అన్నది మాత్రం లేదు అని చెప్తున్నారు. అయితే మరి కర్మయోగం మనము ఆ మన శరీరంతో చేసే పని అంటే మనసు శరీరంతో కలిసి చేసినప్పుడు కర్మయోగం అవుతుంది. అంటే నిష్కామ కర్మ చేయాలి. నిష్కామ కర్మలు చేయడం ఇంకా ముఖ్యం. అదే విధంగా రాజయోగం. రాజయోగం అంటే మరి ధ్యానం చేస్తున్నాం, మరి ఏం చేస్తున్నాం, మనం ఆత్మతో అనుసంధానం అవుతున్నాం. ఆ పరమాత్మతో అనుసంధానమై చేసేది రాజయోగం. జ్ఞానయోగం మరి తెలుసుకుంటున్నాం కదా జ్ఞానాన్ని. ఏంటి, ఆత్మజ్ఞానం సంబంధించి కానీ మనం ఎలా ఉండాలనేది మన జీవితంలో మనం నేర్చుకుంటూ ఏది నేర్చుకున్నా కూడా ప్రతిదీ కూడా జ్ఞానయోగమే. అయితే భక్తి యోగం లేదు. భక్తి అనేది ఒక సిద్ధ స్థితి అని చెప్తున్నారు. అందుకే కర్మయోగ సాధన చేయాలి, రాజయోగ సాధన చేయాలి, జ్ఞానయోగ సాధన చేయాలి. కానీ ఒకానొక ధ్యానయోగి అయిన తర్వాత, ఒకానొక పరిపక్వ జ్ఞాని అయిన తర్వాత ఆ సిద్ధ పురుషుడి సహజ మనోస్థితే భక్తి. అంటే రోజు ధ్యానం చేస్తున్నాం మనము, మరి మన మనసును మనం కంట్రోల్లో ఉంచుకుంటున్నాం. మరిషడ్ వర్గాలు కూడా చాలా వరకు మనము అంటే ఎలా ఉండాలి, నా గుణం ఎలా ఉండాలి అనేది మార్చుకుంటూ వస్తున్నాము. ఇంకా పరిపక్వ జ్ఞాని అయిన తర్వాత సిద్ధ పురుషుడి సహజ స్థితి భక్తి. భక్తి అనేది ఆత్మ యొక్క పరిణామ క్రమంలో అంతిమ దశ యొక్క నిజస్థితి. అంటే ఆత్మ జన్మలు తీసుకుంటూ వస్తుంది. జన్మలు తీసుకుంటూ ఆ జన్మ పరిణామ క్రమంలో అంతిమ దశ అంటే ఇంకా ఆఖరి జన్మగా అనుకుంటాం కదా, అప్పుడు నిజస్థితి ఆ భక్తి అనేది. అప్పుడు ఆ ఆత్మ యొక్క అంతిమ దశలో నిజస్థితి తెలుస్తుంది. ఆ స్థితిలో ఏంటి, నేను నా అనేది ఉంటుంది. అప్పుడు నేను అనేది జ్ఞానం తెలుసుకున్న కొద్దీ అంటే ఆ పరమాత్మ స్వరూపమే అందరిలో ఉన్నాడు. నేను అనేది తీసేస్తాము, మళ్ళీ నాది అనేది కూడా మనం తీసేస్తాం. ఇంకా సస్వరూపానుసంధానం భక్తి రతి విధీయతే అంటే సస్వరూపంతో అనుసంధానమే భక్తి అని పిలువబడుతుంది. సస్వరూపము అంటే మరి ఇప్పటిదాకా ఏంటి, మనము ఈ మనము అంటే మళ్ళీ మన శరీరానికి సంబంధించి ఈ రూపానికి సంబంధించి, కానీ సస్వరూపం అంటే ఆత్మతో పరమాత్మతో అనుసంధానం అయినప్పుడే భక్తి అని చెప్తారు. నేను నా అన్నది లేని నిజమైన స్థితి స్వస్థితి. ఇంకప్పుడు అంతా ఒకటే, ఏకత్వంలో ఉంటాం. ఆ పరమాత్మే నేను, నేనే ఆ పరమాత్మ. అలాగే అందరిలో ఉన్నది కూడా, సకల జీవరాశిలో ఉన్నది కూడా అదే పరమాత్మ అని తెలుసుకుంటాము. అదే భక్తి. భక్తి అంటే అన్నిటిలో మనల్ని మనం చూసుకునే స్థితి, మనలో అంతటినీ చూసుకునే స్థితి, స్వపర భావనలు శూన్యమైన స్థితి. అంటే చూడండి, అప్పుడు మరి పరమాత్మ అంతటా ఉన్నాడని చెప్పుకుంటున్నాము. అన్నిట్లో ఉన్నాడు, ప్రతి వస్తువులో ప్రతి ప్రాణిలో ఉన్నాడు.
మరి అన్నింటిలో నేనున్నాను అని మనం అనుకోం కదా. కానీ ఆత్మ యొక్క అంతిమ దశలో ఏమవుతుందంటే ఆ పరమాత్మ అన్నిటా ఉన్నప్పుడు మనం కూడా అంతటా ఉన్నాము. అన్ని కాలాల్లో ఉన్నాము, అన్ని ప్రాణుల్లో ఉన్నాము, అంతటా ఉన్నాము. అంటే మనలో కూడా అంతటిని చూసుకునే స్థితి. అంటే ఆ విశ్వం ఎక్కడో లేదు, మన లోపలనే ఉంది. సర్వము మన లోపలనే ఉంది. మనము ఆ విశ్వంలోనే ఉన్నాము. అనంతమైన శూన్యంలోనే మనము ఉన్నాము అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ భావన, ఆ స్వపర అంటే నేను అని గాని, నేను వేరు అని గాని, భగవంతుడు నేను వేరు అని గాని, ఇవన్నీ భావనలు లేని స్థితి, శూన్యమైన స్థితి భక్తి. యోగ సాధనకు ఉపక్రమించక ముందు మూఢ భక్తి, యోగ సాధన పూర్ణమైన తర్వాత సద్యోభక్తి. అంటే అంతకుముందు తెలియక ముందు ఏం చేసాం మరి, యోగ సాధన తెలియకుండా మనము ఆ దేవుడు వేరు, దేవుడు విగ్రహారాధన చేస్తే దేవుడిని అంటే అలాగా చూస్తూ వచ్చాం కదా. దేవుడు వేరు నేను వేరు అని. కానీ ఎప్పుడైతే ఆ యోగ సాధన పూర్తవుతుందో, ఇప్పుడు ఆత్మ యొక్క పరిణామ క్రమంలో అంతిమ దశకు చేరుకుంటాడో, ఇంకా మొత్తం అంటే భగవంతుడు అంతటా నేనే అని పట్టుకున్నప్పుడు అది సద్యోభక్తి అవుతుంది. ఆ పరమాత్మని నేనే ఆ పరమాత్మని ఎప్పుడైతే పట్టుకుంటామో అదే సద్యోగం. వర్ణాశ్రమ ధర్మం. ధర్మం అంటే కర్తవ్యం. ఇది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. వర్ణం, ఆశ్రమం. వర్ణం అంటే రంగు, అంటే ఆరా, జీవకాంతి అన్నమాట. ఆరా అంటే మనిషి చుట్టూ ఉండే కాంతి వలయం. ఇది అంశాత్మ యొక్క పరిపక్వత స్థాయిని బట్టి ఉంటుంది. అంటే మన చుట్టూ ఉండే ఆరా కూడా అంశాత్మ. మనం ఏం చెప్పుకున్నాం, పూర్ణాత్మ నుంచి అంశాత్మ వెలువడి అంశాత్మ నుంచి జీవాత్మగా జన్మ తీసుకుంటామని. అయితే ఈ జీవాత్మ జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మనం ఒక్కొక్క జన్మలో నేర్చుకున్న జ్ఞానాన్ని అంతా అంశాత్మకి చేరవేస్తుంది. అయితే ఈ అంశాత్మ నుంచి ఒక్క జీవాత్మనే వెలువడదు, ఇంకెన్నో జీవాత్మలు రావచ్చు, లేదా ఒకటే రావచ్చు, లేదా ఎన్నైనా రావచ్చు. అది అంశాత్మ యొక్క ఇష్టం. అయితే అక్కడ ఆ అంశాత్మలో జ్ఞాన స్థాయి ఎలా ఉంటుంది, అన్ని జీవాత్మల యొక్క అనుభవ జ్ఞానం అంతా అంశాత్మలో ఉంటుంది. అంటే ఆ పరిపక్వత స్థాయిని బట్టి మన ఆరా ఉంటుంది అన్నట్టు. మన జీవాత్మ ఒక్కొక్క జన్మలో మనం నేర్చుకుని మనం ఏదైతే అనుభవం పొందామో అదంతా అంశాత్మకు చేరవేస్తాం కదా. అక్కడ ఆ అంశాత్మ పరిపక్వత స్థాయిని బట్టి మన ఆరా ఉంటుంది. ఇది మన కర్తవ్యం, మన ధర్మం, మన ఆత్మ యొక్క జ్ఞానాల స్థితిని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఈ జన్మ తీసుకున్నాము, ఏంటి మనకున్న బాధ్యతలు, కుటుంబం కానీ, పిల్లలు, అత్త మామ, అంటే ఇవన్నీ కూడా ఒక కర్తవ్యం. అంటే ఎందుకు వచ్చాం మరి ఈ జన్మ, మన ఇష్టంతోనే ఒక ప్రణాళిక వేసుకొని మనమే తెచ్చుకున్నాం మన బంధాల్ని. అందుకే మన కర్తవ్యం ఏ విధంగా ఉంది, మనం ఏ ధర్మంలో ఏ విధంగా ఉన్నాము, మరి ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఎంతవరకు తెలుసుకుంటున్నాం, ఆ జ్ఞానాల స్థితిని బట్టి ఇది ఉంటుందన్నట్టు. ఆశ్రమం అంటే నిలయం, దేహమే మన నిలయం. అంటే ఆశ్రమం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా. ఆ మనం ఏమనుకుంటామంటే ఆశ్రమం అంటే ఋషులు, సన్యాసులు తపస్సు చేసుకోవడానికి వాళ్ళు ఆశ్రమాలు కట్టుకొని అక్కడ అడవుల్లో నివసిస్తున్నారు అనుకుంటాం కదా. ఆశ్రమం అంటే యాక్చువల్ గా నిలయం, అంటే మనం ఉండే ఇల్లు. ఇప్పుడేమో ఇల్లు అని చెప్పుకుంటున్నాము, భవంతి ఇలా మాట్లాడుకుంటాం. కానీ ఆశ్రమం అంటే నిలయం. అందుకే దేహము మన నిలయం. ఈ జీవాత్మ ఉండడానికి దేహమే మన నిలయం. మనం ఎప్పుడు ఏమి చేయాలన్నది కేవలం మన ఆత్మస్థితిని బట్టే కాకుండా మన దేహ వయోస్థితిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఎప్పుడు ఏం చేయాలన్నది చూడండి. అంటే చిన్న పిల్లగా ఉన్నప్పుడు మనము తల్లిదండ్రి చాటున పెరుగుతాము. కొంచెం పెద్ద అయ్యాక మన లోపల ఇష్టం అన్నట్టుగా స్టార్ట్ అవుతుంది. నాకు ఇది కావాలి, నాకు అది కావాలని కోరికలు కోరుతూ. అదే విధంగా ఇంకా గృహస్థాశ్రమంలో ఏం చేయాలనేది, ఆ తర్వాత ఇంకా అంటే దాన్ని మించి కూడా మళ్ళీ దాటుతూ ఒక్కొక్క దాన్ని దాటుతూ వచ్చినప్పుడు మన వయసును బట్టి ఏం చేయాలనేది నిర్ణయించబడుతుంది. అదే విధంగా మన ఆత్మస్థితిని బట్టి మన ఆత్మ ఎంతగా ఎదిగింది మనం అంటే ఏం చేయగలము, మన ఆత్మస్థితిని బట్టి కూడా నిర్ణయించబడుతుంది. కేవలం జ్ఞానులే తమ స్వంత ధర్మం గురించి కానీ, ఇతరుల ధర్మం గురించి కానీ
నిజ స్వరూపం తెలుసుకోగలరు. అంటే జ్ఞానులైన వారే సొంత ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు సొంత ధర్మం ఏంటి? మనం ఈ జన్మ తీసుకొని వచ్చినందుకు ఈ దేహంతో చేయాల్సిన పనులు. మనము ఈ దేహంతో ఏ పనులైతే చేయాలి అవన్నీ ఒక కర్తవ్యంగా భావించి చేయాలన్నట్టు. కష్టము అంటే అయ్యో నాకే ఇంత పెద్ద కష్టం వచ్చింది, నేను ఇన్ని పనులు చేయాలన్నట్టు కాకుండా మన కుటుంబం బంధాల పట్ల అంటే మన పిల్లల్ని కానీ అన్ని మనమే తెచ్చుకున్నాం కాబట్టి మనం నిర్వర్తించాల్సిన బాధ్యతను నిర్వర్తించాలి. అయితే ఇతరుల ధర్మం గురించి కూడా అంటే మరి అదే విధంగా ఇతరులు ఇలా ఉండాలి, అలా ఉండాలని మనం ఎలా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ ప్రణాళిక వాళ్ళకుంటది. అందుకే ఇతరుల ధర్మం గురించి గాని జ్ఞానులకు మాత్రమే తెలుస్తుంది. అందుకే ఇతరుల ఏలు పెట్టొద్దన్నట్టు. వేరే వాళ్ళ విషయంలో మనము వేలు పెట్టొద్దు. జ్ఞానులు కాని వారు తమ స్వధర్మం గురించి తెలుసుకోలేరు. ఇతరుల ధర్మం గురించి అంతకన్నా తెలుసుకోలేరు. మరి వి ఆత్మజ్ఞానం తెలుసుకోలేదు. జ్ఞాని కాదు. మరి అలాంటప్పుడు వాళ్ళు చేయాల్సిన పనిని గుర్తించరు. అదే విధంగా ఇతరుల ధర్మం గురించి కూడా తెలుసుకోలేరు. జ్ఞానులైన వారు మాత్రమే మనం చేయాల్సిన పని స్వంత ధర్మం గురించి తెలుసుకుంటాము. ఇతరుల ధర్మం గురించి కూడా అర్థమవుతుంది మనకి. అంటే మనం ఎలా ఒక ప్రణాళికతో వచ్చామో ఇతరులు కూడా ప్రణాళికతో వచ్చారు కాబట్టి వాళ్ళ ప్రణాళికకు వాళ్ళని విడిచిపెట్టారు. సంసారం. సంసారమే నిర్వాణం అన్నాడు ఆచార్య నాగార్జునుడు. సంసారులకు ఓటమి ఎప్పుడూ లేదు. సన్యాసులకు గెలుపు ఎప్పుడూ లేదు. సంసారంలోనే నిర్వాణం అని చెప్పారు. ఇప్పుడు అదే విధంగా మనకు భత్రి సార్ కూడా సంసారంలోనే నిర్వాణం అనే సూత్రాన్ని తీసుకొచ్చాడు. సంసారులకు ఓటమి అనేది ఉండదు. ఒకసారి అంటే వాళ్ళు అనుకున్నది జరగకపోయినా ఇంకొకసారి చేయగలుగుతారు. అదే విధంగా సన్యాసులకు గెలుపు అనేది ఉండదు. అంటే సన్యాసులకు ఇంకా గెలవడం వాళ్ళు ఎంత ధ్యానం చేయడము, తపస్సులో ఉండడము వాళ్ళ పని. వాళ్ళకి ఇంకా లేదు. కానీ సంసారికి ఏంది? కుటుంబాన్ని పోషించాలి. అటు బిజినెస్ చేయాలి. ఇటు ఆడవాళ్ళైతే గృహిణిగా ఇంట్లో అన్ని చక్కదిద్దుకోవాలి. వీళ్ళకి ఎప్పుడు కూడా పని ఉంటూనే ఉంటుంది. గెలుపు ఓటమి ఎప్పుడైనా ఇప్పుడు గృహిణిగా మరి ఓడిపోతుందా ఒక స్త్రీ? అంటే తను అనుకున్నది ఒక రోజు ఒక 4 రకాలు చేయాలనుకుంటది. కానీ ఒకటైనా జేస్తుంది గదా! అంటే ఎప్పుడు గూడా తల్లిగా ఎప్పుడూ ఓడిపోదు. అందుకే సంసారులకు అదే విధంగా తండ్రిగా గూడా అతను తను జేయాల్సిన బాధ్యత చేస్తూనే ఉంటాడు. ఎవరికి సాధ్యమైనంత వాళ్ళు చేస్తూనే ఉంటారు. అంటే ఒకరు కోటీశ్వరులు గావచ్చు, ఒకరు లక్షాధికారులు. కానీ కుటుంబాన్ని పోషించడానికి అతను కష్టపడుతూనే ఉంటాడు. అందుకే సంసారులకు ఓటమి లేదు. అందుకే పరమపద సోపానంలో కూడా సరస్వతి బ్రహ్మలని, పార్వతీ పరమేశ్వరులని, లక్ష్మీనారాయణులని సంసార శ్రేష్టత గురించి నొక్కి చెప్పబడి ఉంది. అంటే మరి అందుకే గదా! సరస్వతి బ్రహ్మ అని వాళ్ళందరిని ముగ్గురిని గూడా పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణలని ఇద్దరిని కలిపే చెప్తారు. దానివల్ల ఏంది మనం తెలుసుకోవాల్సింది? ఇప్పుడు రాధాకృష్ణులని ఏం తెలుసుకోవాలి? అంటే సంసార శ్రేష్టత గురించే నొక్కి చెప్పబడింది. సంసారం నుంచి దూరంగా ఎప్పుడు పరిగెత్తకూడదు. సంసారంలో ఉంటూనే సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలి. అంటే నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పి పరిగెత్తితే సరికాదది. సంసారంలో ఉంటూనే ఏ సమస్యలనైనా పరిష్కరించుకోవాలి అని చెప్తున్నాను. సమస్యలన్నవి మనకు సవాళ్ళు. అంటే అవన్నీ మనకు ఒక పరీక్షలాగా. సవాళ్ళు ఉంటేనే పరిశ్రమిస్తాము. పరిశ్రమిస్తేనే మనకు పురోగతి. లేకపోతే ఎక్కడ ఉన్న గొంగలి అక్కడే. అంటే చూడండి మరి మనం చదువుకునేటప్పుడు విద్యార్థులకు పరీక్షలు పెడితే మనం అంటే ఇంకా దాన్ని ఎక్కువగా చదివి మంచిగా రాయడానికి ప్రయత్నిస్తాం గదా! అదే విధంగా సంసారంలో వచ్చే కష్ట నష్టాలు, సుఖదుఖాలను కూడా ఒక సవాల్లాగా తీసుకొని ఇంకా అంటే నేర్చుకోవాలి. అంటే దాని కొరకు మనము పరిశ్రమించాలి. అంటే ఈ సమస్యను ఎలా అయితే దాటగలము అని దాని మీద పరిశోధన చేస్తూ, ఆ పరిశ్రమ చేసినప్పుడే దాని నుంచి బయటపడగలుగుతాము. లేదంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. సంసారం చేయడం అన్నది అత్యంత ప్రకృతి సహజం. సన్యాసం అన్నది ప్రకృతి సహజత్వానికి విరుద్ధం. అంటే కొంతమంది అంటే కొన్ని మతాలంటే ఏమంటారంటే ఇప్పుడు సంసారం అన్నది వద్దు బ్రహ్మచర్యంతో ఉండాలి. కానీ అది కాదు నిజం. సంసారము అనేది ప్రకృతి సహజం. సృష్టి ధర్మమే గదా! అంటే కలయిక స్త్రీ పురుషుల కలయిక గూడా సృష్టి ధర్మమే. అందుకే అది ప్రకృతి సహజమే. ప్రకృతి విరుద్ధం కాదు. సన్యాసమే ప్రకృతి విరుద్ధం అని చెప్తున్నాం.
సంసారం ఎప్పుడూ వదిలిపెట్టరాదు. సంసారంలో ఉంటూనే అసంగత్వాన్ని మేళవించాలి. అంటే ఎప్పుడు కూడా సంసారాన్ని వదిలిపెట్టొద్దు. సంసారంలో ఉంటూనే అసంగత్వం అంటే మరి బంధాల్లో ఉంటూ బంధరాహిత్యంలో ఉండాలి అని మనం చెప్పుకుంటాం కదా! సంసారంలో ఉంటూనే అలా ఉండి లేనట్టుగా ఉండాలి. అసంగత్వాన్ని మేళవించాలి అని చెప్తున్నా. సన్యాసం. సమ్మక్ న్యాసం అంటే సన్యాసం. సమ్మక్ అంటే సరియైన, న్యాసం అంటే వదిలిపెట్టడం. కనుక సన్యాసం అంటే ఏవైతే వదిలిపెట్టాలో వాటిని వదిలిపెట్టడం. ఏవైతే త్యాజనీయమో వాటిని త్యజించడం. మరి వేటిని వదిలిపెట్టాలి? నేను ఇదే అనే భావాన్ని. నేను ఇంతే. అంటే ఇప్పుడు నేను ఈ రూపము, ఈ పేరు ఇదన్నీ వదిలేసేయాలి. నేను ఇంతే అంటే నా గుణం ఇంతే అనేది దాన్ని కూడా వదిలిపెట్టేయాలి. నేను వేరే, నువ్వు వేరే అనే భావాలను, ఇది నాది అనే భావాన్ని ఇవన్నీ వదిలేయాలి. చేయవలసింది సర్వసంగ పరిత్యాగం కాదు. చేయవలసింది సర్వ సంగ పరిత్యాగం. అంటే సంఘాన్ని విడిచిపెట్టడం కాదు. సంఘం అంటే చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల సముదాయం. సంఘం అంటే మితిమీరిన నా అనే భావన. అంటే ఆండ్యూ అటాచ్‌మెంట్ అన్నమాట. అంటే ఈ మితిమీరిన అంటే నాది, నేను అనే భావన ఉంటుంది గదా! దాన్ని వదిలిపెట్టేయాలి గానీ, చుట్టుపక్కల సంఘం అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు సంఘం అని చెప్పుకుంటాం గదా! మన కుటుంబం తర్వాత మన సంఘం అంటే మన చుట్టూ మన బంధువులు, మిత్రులు, ఇంకా మన తోటి నైబర్స్ అంటాం గదా! చుట్టుపక్కల వీళ్ళంతా కలిసి ఒక సంఘం అనుకుంటాం. అయితే ఈ సంఘాన్ని వదిలిపెట్టడం గాదు. నా అనే భావన మితిమీరిన నాది, నేను ఆ స్వార్థాన్ని వదిలిపెట్టాలి. అహంకారాన్ని వదిలిపెట్టాలి. కలిసి ఉండాలి సంఘంతో కానీ, సంఘం లేకుండా అంటే సంఘంతో కలిసి ఉండాలి అందరితో. అక్కడ గూడా మళ్ళీ నా అనే భావన లేకుండా ఉండాలి. పద్మపత్రం ఇవాంబస అంటే తామరాకు మీద నీటి బొట్టుగా ఉన్నట్టు మనం గూడా అలా ఉండాలి. సంఘం వాంఛనీయం. అది మన పురోగతికి తప్పనిసరి. సంఘం అవాంఛనీయం. అది మన పురోగతికి గొడ్డలి పెట్టు. సర్వసంగ పరిత్యాగమే సమ్మక్న్యాసం. అంటే ఈ సంఘంతో కలిసి ఉండడం మన ఇంకా మనము అంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటాము. చూడండి ఇప్పుడు మరి సద్గురుస్ మూవ్‌మెంట్ అని హ్మ్. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ సార్ స్థాపించారు. అదే విధంగా పత్రి సారు పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్. అంటే చూడండి ఇప్పుడు అందరితో మనం రోజు ఆహ్, మాట్లాడుతూ, వింటూ అంటే సత్సంగం చేసినప్పుడు, సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు మన గుణాలు కూడా ఆటోమేటిక్‌గా మారతాయి గదా! అంటే సంఘాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు. కానీ నేను, నా అనే భావాన్ని వదిలిపెట్టొచ్చండి. సర్వసంగ పరిత్యాగమే సమ్మక్న్యాసం. అంటే సంఘ, సంఘ 2 డిఫరెంట్ అండి. గృహస్థాశ్రమం. యస్మాత్రయోస్య శ్రమినో దానేన నానేన చన్వాహం గృహస్థేనైవ దార్యస్తే తస్మా జ్యేష్ఠాశ్రమో గృహే. అంటే మనుస్మృతిలో చెప్పారన్నట్టు. ఏమని? బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు అనే 3 ఆశ్రమాల వారికి అన్నాదులనిచ్చి గృహస్థులే పోషిస్తున్నారు. చూడండి. అంటే గృహస్థులు బ్రహ్మచారుల్ని పోషిస్తున్నారు. అదే విధంగా వానప్రస్థులు, సన్యాసులు ఈ 3 రకాల వాళ్ళని గూడా ఆహ్, గృహస్థుల వల్లనే వాళ్ళకిప్పుడు చూడండి ఒక దగ్గర ఇప్పుడు ధ్యాన మహాచక్రం అయితుందనుకోండి. మరి అన్నదానానికి ఇంత ఖర్చవుతుంది. అక్కడ పిరమిడ్ కట్టడానికి అవుతుందని జెప్తే ఎవరిస్తున్నారు? గృహస్థులే గదా! ఇప్పుడు సన్యాసులంటే వాళ్ళ దగ్గర డబ్బుండదు. వాళ్ళియ్యలేరు. అదే విధంగా బ్రహ్మచారులు, వానప్రస్థులు. వానప్రస్థులంటే మనము వయసయిపోయిన తర్వాత, వయసుడిగిన తర్వాత అప్పుడు రాజుల కాలంలోనేమో వానప్రస్థాశ్రమం తీసుకునేవాళ్ళు గదా! అడవిలోకెళ్ళి తపస్సు జేసుకుంటూ వాళ్ళు గూడా ఇయ్యలేరు డబ్బు. ఇంక వాళ్ళ దగ్గర డబ్బుంచుకోరు గాబట్టి. అంటే గృహస్థులు మాత్రమే ఈ వీళ్ళందరికీ కూడా అన్నాదులను ఇయ్యగలరు. ఈ 3 రకాల ఆశ్రమాల వారికి కూడా గృహస్థులే సహాయం చేయగలరు. సంపదలను సృష్టించేది గృహస్థులే. అందరికీ ఆశ్రయం ఇచ్చేది గృహస్థులే. చూడండి. అంటే మరి సంపదను సంపాదించేది గృహస్థులే. అదే విధంగా ఆశ్రయం ఇచ్చే ఇప్పుడు ఎవరైనా వస్తారు మన ఇంటికి. ఒక 10 మంది వచ్చారనుకోండి. మనం ఆ రోజు వాళ్ళకి తిండి పెట్టగలం గదా! లేదంటే ఒక క్లాస్ ఉంది. సారొచ్చాడనుకోండి. సారుని పిలిచి ఆహ్వానం, ఆతిథ్యం ఇవ్వగలం గదా! గృహస్థులు మాత్రమే చేయగలరు. కనుక గృహస్థాశ్రమమే ఎప్పుడు పరిగ్రహణీయం. కనుక ఎప్పుడు గూడా గృహస్థాశ్రమాన్నే స్వీకరించాలి. ఉత్కృష్టమైన గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే
అజ్ఞానం నుంచి ముక్తి కూడా సంపాదిస్తే అంతకు మించిన విజయం సార్థకత లేనే లేదు. అంటే గృహస్థాశ్రమం అన్నిటికంటే మంచిది. అంటే ఈ గృహస్థాశ్రమంలో అజ్ఞానం కూడా తొలగిపోతుంది. అజ్ఞాన ముక్తి కూడా తీసుకోగలము. మరి అంతే కదండి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వ్యక్తుల ద్వారా గాని, మన పక్క ఉన్న అంటే నేర్చుకుంటాం. ఏంటి? వాళ్ళ ద్వారా మనం నేర్చుకొని ఈ అజ్ఞానం తొలగించుకొని జ్ఞానం వైపు పరుగులు పెడుతున్నామంటే కారణము గృహస్థాశ్రమమే. అంటే చూడు మనం అందరం అలా వచ్చిన వాళ్ళమే గదా! అంటే భర్తను కోల్పోవడం గాని, లేదంటే సమస్యలు గాని, పిల్లల పెళ్ళిళ్ళు కాలేదని గాని, పెళ్ళిళ్ళయ్యాక కూడా సరిగా అంటే ఇలా అన్ని ఇలాంటి ఈ సమస్యలతోనే ఈ సమస్యలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? గృహస్థాశ్రమం నుంచే గదా! అదే గదా మనకి నేర్చుకోవడానికి మనకి ముందుకు ప్రయాణం చేసేందుకు గృహస్థాశ్రమమే సహకరించింది. అందుకే గృహస్థాశ్రమాన్ని ఎప్పుడు గూడా వదిలిపెట్టొద్దు. బ్రహ్మచర్యం. భూరితి బ్రహ్మః. భూ అంటే అన్నిటికంటే గొప్పదైనది. మరి ఏమిటి అన్నిటికంటే గొప్ప అయినది? అన్ని పనులను యుక్తంగా తగినట్టుగా చేయడమే నిజానికి అన్నిటికంటే గొప్పదైనది. ఏ పనినైనా ఏమాత్రం ఎక్కువగా కానీ, ఏమాత్రం తక్కువగా కానీ ఎప్పుడూ చేయరాదు. ఏ పనినైనా ఏమాత్రం ముందుగా కానీ, ఏమాత్రం ఆలస్యంగా కానీ ఎప్పుడూ చేయరాదు. ఆ విధంగా ఎప్పుడూ యుక్తంలో చరింపబడడమే బ్రహ్మచర్యం అంటే. అంటే మనకేం తెలుసు బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా స్త్రీ పురుషుల కలయిక లేకుండా ఉండడము, బ్రహ్మచారిగా ఉండడము అని అనుకుంటాము. కానీ కాదు. అంటే యుక్తంగా చేయడం. అంటే చూడండి మరిప్పుడు మనం వంట చేస్తూ ఉంటాము. కూరల్లో ఉప్పు తగినంత వేస్తేనే మనకు అది సెట్ అవుతుంది. ఎక్కువైతే కష్టం గదండీ! తక్కువైతే ఓకే. కొంచెం కలుపుకుంటాం. మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకుంటాం. అందుకే యుక్తంగా ఇప్పుడు ఈ క్లాస్ పెట్టాము. ఏంటి మరి 5-6 మెడిటేషన్ పెట్టుకున్నాము. 6-7 క్లాస్ పెట్టుకున్నాము. ఒక 10 నిమిషాలు అటు ఇటు గాని ఇప్పుడు ఈ క్లాస్ నేను 7:10, 7:20 వరకు ఓకే. కానీ నేను 8 దాకా చెప్తా అంటే సరికాదు గదా! అంటే యుక్తం ఏదైనా గూడా యుక్తంగా అంటే ఏ టైంకు చేయాలనేది ఆ టైంకి జేయాలి. ఏ ఆలస్యంగా గాని, ముందుగా గాని గాకుండా యుక్తంలోనే చరించాలి. బ్రహ్మచర్యం అంటే స్త్రీ పురుష సంపర్క రాహిత్యం కాదు. బ్రహ్మచర్యం అంటే దాంపత్య రాహిత్యం. శృంగార రాహిత్యం ఎంత మంత్రం కాదు. శృంగారానికి దూరంగా ఉండడం ప్రకృతి విరుద్ధం. అయితే దేనిలోనైనా యుక్తంగానే ఉండాలి. అంటే అదే చెప్పాను గదా! మనం బ్రహ్మచర్యం అంటే మనం స్త్రీ పురుషుల కలయిక లేకుండా ఉండడము అని అనుకుంటాం గదా! అది కాదు. అన్నిటిలో యుక్తంగా మెలగడమే బ్రహ్మచర్యం. అంటే శృంగారానికి దూరంగా ఉండడము, దాంపత్యానికి దూరంగా ఉండడం అనేది బ్రహ్మచర్యం గాదు. అంటే ఏ పని ఎప్పుడు జేయాలనేది ఆ కరెక్ట్ టైంలో ఆ పని జేస్తూ ఉండడమే యుక్తం. అదే బ్రహ్మచర్యం. యుక్తంగా ఉండడమే బ్రహ్మచర్యం. కోరికలను అణచవద్దు. కోరికలను ఎప్పుడూ అణచరాదు. ధర్మయుక్తమైన కోరికలను కానీ, అధర్మయుక్తమైన కోరికలను కానీ, కోరికలను ఎక్కువగా అణచడం వలన మనం ఆయా వాటికి సంబంధించిన పాఠాలను నేర్చుకోలేం. అంటే ఏంటి ఒకసారేమో కోరికలను తీసేయాలంటారు. మళ్ళీ కోరికల్ని అణచొద్దని చెప్పి అనుకుంటారు గదా! అంటే చూడండి కోరిక అనేది ఉండాలి. ధర్మబద్ధమై ఉండాలి. ధర్మయుక్తమైన కోరిక ఉండాలి. అధర్మయుక్తమైన కోరికలు పనికిరావు. అంటే వేరే వాళ్ళకి నష్టం కలిగించేది, వేరే వాళ్ళని బాధించేది అవన్నీ చేయకూడదు. కోరికలు అణచడం వల్ల వాటికి సంబంధించిన పాఠాలు నేర్చుకోలేం. కానీ కర్మలు చేయడం వల్లనే అనుభవం వస్తుంది. ఎలాంటి కర్మలనైనా సరే చేయాలే గానీ అకర్ముడిగా మాత్రం ఎప్పుడూ ఉండరాదు. అంటే మరి నేనేం చేయను, అయ్యో! నేను ఈ పని చేస్తే నాకు మళ్ళీ పాపం వస్తుందేమో, నేను ఈ పని చేస్తే నాకు కర్మంటుతుందేమో అనుకోని ఉండడం గూడా తప్పది. అకర్ముడిగా ఉండరాదు. కర్మలు చేయాలి. చేస్తంటే ఒకసారి తప్పైనా గూడా ఏంటి దాని నుంచి నేర్చుకుంటాం. అంటే ఒక తప్పు చేశామనుకోండి, దాని నుండి నేర్చుకుంటాం. అంటే ఎందుకు మళ్ళీసారి నేను ఇది జెయ్యొద్దు. ఇది ఇలా చేయడం వల్ల నాకిలాంటి ఇబ్బందొచ్చింది గదా! ఇప్పుడు చూడండి మనం గత జన్మల్లో ఏం చేశాం, దుష్కర్మలు చేశామని ఇప్పుడు ఈ జీవితంలో మనం అనుభవిస్తున్న దానికి చూసుకున్నాం. చూసుకొని ఏం చేసాం, వాటిని మార్చుకుంటున్నామా లేదా? అంటే నేను పరివర్తనతో ఉండాలని అనుకుంటున్నాను కదా! అదే విధంగా ఏదైనా పని చేసినప్పుడు ఒక పని ఫెయిల్ అయినా కూడా ఓకే. ఈసారి ఈ విధంగా చెయ్యొద్దు.
అంటే నేను ఇంకో రకంగా చేస్తాను, ఇది ఫెయిల్ అయింది కదా, ఇంకో రకంగా చేస్తానని మళ్ళీ దాని వైపు ప్రయత్నం చేస్తాం. అంటే అది కూడా జ్ఞానమే కదా. కోరికల అభివృద్ధికి పురోగతికి మూల కారణాలు. కోరికలు లేకపోవడం వలన, బలహీనమైన కోరికల వలన ఏది సాధ్యపడదు. అంటే మరి కోరిక అంటే చూడండి ఇప్పుడు, ఉమ్, ఉదాహరణకు నేను ఫస్ట్ లో క్లాసులు చెప్పగలనా అంటే లోపల ఉంది అని భయం ఉండేది. ఇప్పుడు ఏంటి మరి ఆ కోరికనే మన అభివృద్ధికి, పురోగతికి. ఇప్పుడు ఈ రోజు ఇంత మరి క్లాసులు చెప్తున్నాము అంటే ఆ కోరికనే కారణం కదా. మరి నేను చెప్పలేను అనే ఆ కోరిక అనేది లేదనుకోండి, ఇంకా మనం ఎలాంటి ప్రయత్నం చేయలేము. అందుకే కోరికలు అనేటివి ఉండొచ్చు, కానీ ధర్మబద్ధమైన కోరికలే ఉండాలి. కోరికల వల్లనే విద్యను అభ్యసిస్తాం. మరి చూడండి, ఎవరైనా పిల్లలు చదువుకునేటప్పుడు ఒక 10th క్లాస్ వరకు ఒక మామూలుగా ఇంగ్లీష్, ఇప్పుడు అంటే ఇక అందరు ఇంగ్లీష్ మీడియం. అంతకుముందు తెలుగు మీడియం ఉండేది, ఇంగ్లీష్ మీడియం. అంటే రెండు కూడా ఏది నేర్చుకోవాలనేది ఆ చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండేది. కొంచెం పిల్లాడు పెరిగిన తర్వాత నాకు ఫ్యూచర్ లో నాకు ఇంగ్లీష్ మీడియం అయితే పనికి వస్తుందని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం. అదే విధంగా ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలా, డాక్టర్ చేయాలా, ఇంకా లేదంటే లాయర్ కావాలా, లేదంటే ఒక టీచర్ ఇవన్నీ వాళ్ళ కోరిక వల్లనే, సొంతంగా ఎవరికి వాళ్ళుగా వాళ్ళ కోరికల వల్లనే వాళ్ళు చదువుతూ ఉంటారు. కోరికల కళలు మరి సంగీతము, డ్యాన్సు, ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ ఇష్టమే కదా. ఇప్పుడు భరతనాట్యం నేర్చుకోవాలన్నా అది కూడా ఒక కోరికే కదా. ఏదైనా ఆ కోరికల వల్లనే కళలు కూడా సాధిస్తాం. కోరికల వల్లనే డబ్బును సంపాదిస్తాం. చూడండి, అంటే నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, నాకు మంచి కారు, నేను బయటకు వెళ్తే తిరగడానికి కారు కావాలి అంటే ఇలాంటి కావాలంటే కూడా మరి డబ్బు కోరిక ఉండప్పటికనే కదా డబ్బును కూడా సంపాదిస్తాము. కోరికల వల్లనే సుఖాలను సంపాదించుకుంటాము. కోరికలు బలవత్తరంగా ఉండాలి, నిర్దిష్టంగా ఉండాలి, ధర్మయుక్తంగా ఉండాలి. కోరికలు అనేటివి ఉండాలి, కానీ ధర్మయుక్తమైన కోరికలు ఉండాలి. వాటిని ఆ ధర్మయుక్తమైన కోరికలు నెరవేర్చుకోవడానికి మన సంకల్పం అనేది బలంగా ఉండాలి. కానీ కోరికలు లేకుండా మటుకు ఎప్పుడూ ఉండరాదు. అధర్మయుక్తమైన కర్మలు అంటే ఇప్పుడు మరి ధర్మయుక్తమైంది అధర్మయుక్తం ఏంది అనేది అంటే, ఒకవేళ కనుక అధర్మయుక్తమైన కర్మలైనా చేయాలి అని విపరీతంగా అనిపిస్తే చేసే తీరుతాం. అంటే అది మన గుణాన్ని బట్టి. అంటే తెలుసు అది ధర్మం కాదు, అధర్మం అని తెలుసు. కానీ ఏంటి, మన మనసు పీక్తనే ఉంటది, పీక్తనే ఉంటది. అంటే ఎంత అది చేసేదాకా ఒప్పుకోదు చూడండి. అంటే అలాంటి అధర్మయుక్తమైన కర్మల్ని కూడా చేయాలని విపరీతంగా అనిపించింది అనుకోండి, కంపల్సరిగా చేసి తీరుతాం. అయితే అది దేని వల్ల? రజోగుణ సంబంధమైనది. అయితే ఒకానొక వ్యక్తికి ఇది కూడా అవసరం కావచ్చు. అంటే ఇది కూడా తీర్చుకునే తీరాలి. అంటే అతడు గత జన్మల ఆధారంగా అనుకోండి. అంటే ఆ గుణం అనేది ప్రేరేపిస్తది. ఆ గుణం అనేది ప్రేరేపించడం ద్వారా అతడు అధర్మమైన కర్మలు చేస్తాడు. అంటే అప్పుడే, అంటే అది దాని ద్వారా కూడా అతడు అభివృద్ధి చెందుతాడు. అప్పుడే ముందుకు వెళ్తాడు. అంటే యోగి వేమన్ ఏమన్నారంటే, కామిగాక మోక్షగామి కాడు, కోరికలు తీర్చుకోవడంలో ఉద్యుక్తుడైన వాడే కామి. అంటే మరి కామం అంటే కోరికలు అని చెప్పుకుంటాం కదా. కామి కాకుండా మోక్షగామి కాడు. కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కోరికలు తీర్చుకున్నప్పుడే ఇంకా ఉద్యుక్తుడైన వాడే కామి. ఆ కామి మొదట కామిగా మారాలి. ఒకవేళ దుష్కామి అయితే క్రమక్రమంగా ఆయా పాఠాలు నేర్చుకోవడం ద్వారా అచిరకాలంలో సత్యకామిగా అయి తీరుతాడు. ఆ కామి అంటే ఎలాంటి కోరికలు లేనివాడు ఏంటి, కామిగా మారాలి. ఫస్ట్ మనము జన్మ తీసుకున్నప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు మనకి ఏ కోరికలు ఉండవు. అప్పుడు హాయిగా నవ్వుతూ, అంటే ఎలాంటి ఆ బాధలు కానీ ఏది ఉండదు. చిన్న పిల్లాడు ఎలా ఉంటాడు, నవ్వుతూ ఇట్లా కనిపిస్తాడు మనకు. చిన్న పిల్లలు ఎంత సంతోషంగా ఉంటారు తెలుసు కదా మనకి. అంటే అక్కడ వాళ్ళకు అలా లోపల కోరికలని లేదు చిన్నగా ఉన్నప్పుడు. కానీ మళ్ళీ పెరుగుతున్నా కొద్దీ ఒక్కొక్క కోరిక స్టార్ట్ అవుతుంది, కామిగా మారుతాడు. కామిగా మారిన తర్వాత మళ్ళీ ఇంకా దుష్కామి అయితే, ఒకవేళ ఇప్పుడు అధర్మయుక్తమైన కర్మలు చేయాలని విపరీతంగా అనిపించి చేస్తే అంటే దుష్కామి అంటున్నారు. దుష్కర్మలు చేసినప్పుడు దుష్కామినే అంటాము. ఆ దుష్కామి ఒకవేళ కోరికలను తీర్చుకుంటూ కామిగా ఉంటే ఓకే. కానీ దుష్కామి అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏంటి, వాడు మళ్ళీ ఆ విధంగా పాఠాలు నేర్చుకోవాల్సి ఉన్నది. క్రమక్రమంగా ఆయా పాఠాలు నేర్చుకోవడం ద్వారా మళ్ళీ
తొందరలోనే సత్యకామిగా మారతాడు. అంటే అప్పుడు మళ్ళీ ధర్మం వైపు వస్తాడు అన్నట్టు. అధర్మం నుంచి ధర్మం వైపు వస్తాడు, సత్యకామిగా మారతాడు. మనం చెప్పుకుంటాం కదా, శైశవాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ. అంటే శైశవాత్మ దశలో ఉన్నప్పుడు ఆత్మ అజ్ఞానంలో ఉంటుంది, తెలియక తప్పులు చేస్తూ ఉంటుంది. తర్వాత తర్వాత తెలుసుకుంటూ తెలుసుకుంటూ సత్యకామిగా మారతాడన్నమాట. అయితే ఈ స్వప్నావస్థలో ఏంటి, అధర్మయుక్తమైన కోరికలు తీర్చుకుంటూ తత్సంబంధమైన దుష్ఫలితాలు మనకు రాకుండా ఉండాలి అంటే ఒక అద్భుతమైన మార్గం. అదే ఆ కోరికలను స్వప్నావస్థలో తీర్చుకోవడం. అంటే ఇప్పుడు కొందరికి ఏంటి అంటే ఎవరినైనా కొట్టాలని గాని, హింసించాలని ఇలాంటి కోరికలు ఉన్నాయనుకోండి. అంటే అధర్మయుక్తమైన కానీ, లేదంటే ఇంకా వేరే రకంగా ఆహ్, ఇంకా ఏదైనా ఎంజాయ్ చేయడము, తాగుడు, ఇంకా వేరే స్త్రీలతో ఇలాంటి కోరికలు ఉన్నాయనుకోండి. అయితే మనకు ఈ శరీరంతో చేస్తే దుష్ఫలితాలొస్తాయి. అయితే దీనికి ఒక మార్గం ఏంటి అంటే స్వప్నావస్థలో ఆ కోరికల్ని తీర్చుకోవాలి. స్వప్నంలో, కలల్లో ఆ కోరికల్ని తీర్చుకోవడం ద్వారా దాని ఫలితాలు మనకు రావు. చూడండి, ఉదాహరణకు ఒక మేడంకి షుగర్ ఉంది. అంటే స్వీట్లు తినొద్దు, చేయొద్దంటే ఇప్పుడు తను భౌతికంగా తినకుండా ఉంది. కానీ తన లోపల కోరికుంది. అయితే ఏం చేసిందంటే ఒక కలలో మాస్టర్స్ స్వీట్లన్నీ ముందు పెట్టారు. అంటే ఈమె అక్కడ కూడా భయపడుతుంది. అంటే మాస్టర్స్ ఏమంటారు, ఇక్కడ నువ్వు ఈ శరీరం తీసుకుంటలేదు కాబట్టి ఏం పర్వాలేదు అంటే, ఆ కలలో ఆమె ఆ స్వీట్ తిని ఆ కోరికను తీర్చుకుందన్నట్టు. అంటే అట్లా కలల లోపల, స్వప్నాల్లో కూడా మన కోరికల్ని అధర్మయుక్తమైన కర్మలుంటే స్వప్నాల్లో తీర్చుకోవాలి. అదే విధంగా శరీరానికి ఏవైనా పనికిరాని ఉన్నా కూడా ఇప్పుడు చూడండి, ఎవరికైనా కిడ్నీస్ ఫెయిల్ అయితే అట్లా అంటే కొంతమంది ఉప్పే తినొద్దంటారు. చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అలా కో స్వప్నాల్లో ఆ కోరికను తీర్చుకోవడం ద్వారా ఆ కోరిక తీరుతుంది. ఆ లోపల కోరికనేది ఉండదు. ఇప్పుడు మన నాలుక మీద ఉన్నంత సేపే కోరిక గదా! కారమైనా, ఉప్పైనా, పులుపైనా. కడుపు లోపలికెళ్ళిన తర్వాత మనం విడివిడిగా జూస్తామా? లేదు గదా! ఇది పులుపా? ఇది తీపా? ఇది కారమా? అని ఏది తెలవదు. ఒక నాలుక మీద ఉన్నంత సేపే ఆ రుచి, ఆ కోరికనేది ఉంటుంది. స్వప్నావస్థలో ఏ కోరికలనైనా తీర్చుకోవచ్చు. ఏ మాత్రము తప్పులేదు. హత్యా ప్రయోగాలు కూడా చేయవచ్చు. అన్ని రకాల కామవాంఛలను తీర్చుకోవచ్చు. అంటే ఇట్లా స్వప్నావస్థలో ఏ కోరికలనైనా తీర్చుకోవచ్చు. తప్పులేదు. శరీరంతో చేస్తే ఇక్కడ తప్పొస్తుంది గదా! అందుకే హత్యా ప్రయోగాలైనా స్వప్నావస్థలో చేయవచ్చు. అంటే విపరీతంగా మరి ఆ కోరికొచ్చిందనుకోండి, మరి అలాంటప్పుడు ఏం జేయాలి? దాన్ని ఎన్ని రకాలుగా మనము మనసును కంట్రోల్ చేసుకున్నా, మన ఆలోచనలను కంట్రోల్ చేసినా, అది మళ్ళీ మళ్ళీ పదే పదే ఒకరిని చంపాలి, చంపాలి, చంపాలని వచ్చిందనుకున్నప్పుడు స్వప్నావస్థలో చేసుకోమంటున్నారు. ఆ వ్యక్తి మన ఎదురుగా ఉన్నట్టుగా భావించి, ఆ కలల్లో ఆ వ్యక్తిని చంపినట్టుగా మనం భావిస్తే అప్పుడు ఆ కోరికనేది ఆగిపోతుంది. అక్కడితో తీరిపోతుంది. అసమంజసం అనిపించిన అన్ని కోరికలను సదా సూక్ష్మ శరీరంలో, సూక్ష్మ లోకాలలో తీర్చేసుకోవాలి. అంటే భౌతికంగా కొన్ని సమంజసం అవుతాయి, కొన్ని కావు. అలాంటప్పుడు అసమంజసం అని మనం ఏదైతే వీలు కావు, భౌతికంగా చేయడానికి వీలు లేదు అనుకుంటామో అవన్నీ స్వప్నావస్థలో చేయమంటున్నాం. సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాల్లో తీర్చుకోవాలి. అప్పుడవి స్థూల శరీరంలో ఉండి భౌతికంగా బాధలనివ్వవు. అంటే ఈ శరీరంతో చేసింది గాదు గదా! అందుకే మళ్ళీ బాధ అనేది ఉండదు. ఎప్పుడూ స్వంత ఇష్ట ప్రకారమే చేయాలి. ససేమిరా ఇతరుల ఇష్ట ప్రకారం పోరాదు. అంటే మరి వాళ్ళు జెప్పారు, వీళ్ళు జెప్పారని మనం జేయడం గాదు. మన ఇష్టం ఏదుంది? మనం ఏం జేయాలనుకుంటున్నాము? అంటే మన ఇష్ట ప్రకారమే మనం జేయాలి గానీ, పలానా వాళ్ళు జెప్పారని చేయడం సరికాదు. కర్మబద్ధుడు. కర్మలు చేసే తీరాలి. అకర్ముడిగా ఎప్పుడూ ఉండరాదు. ఓడిపోతామని తెలిసినా సరే, అంటే కర్మలు జేస్తూనే ఉండాలి. చేయకుండా ఉండకూడదు. ఎప్పుడు గూడా అకర్ముడిగా ఉండరాదు. మొదట్లో అపజయం కలిగినా, అపజయం కూడా అంతిమ విజయ పరంపరలోని ఒక మెట్టే అని గ్రహించాలి. అంటే స్టార్టింగ్‌లో అపజయం కలుగుతుంది. కానీ అపజయం కూడా అంతిమ విజయ పరంపరలో ఒక మెట్టే. కొన్ని అంటే పనులు జేసినప్పుడు అన్ని రకాల అన్నీ సక్సెస్ కావు గదా! కొంతమంది కొన్నిట్లో సక్సెస్ అవుతారు, కొన్నిట్లో ఓడిపోతారు. కానీ ఆ అపజయాన్ని కూడా మనము
మనం అంతిమ విజయం చేరుకోవడానికి అది కూడా ఒక మెట్టే అని గ్రహించాలన్నట్టు. కర్మలు చేసే తీరాలి. ధర్మాధర్మాలు సరిగ్గా తెలియకపోయినా సరే కర్మబద్ధుడైన వాడికి ధర్మ జ్ఞానం క్రమక్రమంగా తప్పక కలుగుతుంది. అంటే చూడండి మరి అందరికీ స్టార్టింగ్ నుంచి ధర్మం ఏంటి అధర్మం ఏంటి అని తెలియకపోవచ్చు. కానీ అలా అని చెప్పి వాడు రోజు చేసే పనులు చేయకుండా ఊరుకోడు కదా. అందుకే కర్మలు చేసే తీరాలి. ధర్మాలు తెలియకున్నా ఆ కర్మ కర్మలు చేస్తూ ఉండు కర్మబద్ధుడైన వాడికి ఏంటి అంటే ఈ జ్ఞానం అనేది కూడా కలుగుతుంది. ధర్మ జ్ఞానం కూడా క్రమక్రమంగా కలుగుతుంది. ప్రతి ఒక్కడు కర్మలు చేస్తూనే ఉండాలి. మాతే సంగోస్త కర్మని అని కదా అన్నారు గీతాకారు. సోమరిగా, తమోగునిగా, అకర్ముడిగా మాత్రం ఎవ్వరూ ఎప్పుడూ ఉండరాదు. అస్సలు ఉండదు. సోమరిపోతుగా అస్సలు ఉండకూడదు అన్నట్టు. అదే విధంగా ఒక పని చెప్తే రేపు చేస్తా, మళ్ళా ఇంకో రోజు చేస్తా, 2 రోజుల తర్వాత చేస్తా, ఇట్లా అనకూడదు అన్నట్టు. అంటే ఆ రోజు చేయాల్సిన పనులు ఆ రోజు చేయాలి కంపల్సరిగా. కర్మబద్ధుడు ఎప్పుడూ అగ్రజుడే, అకర్ముడు ఎప్పుడు చిట్ట చివరి వాడే. అంటే మరి తను చేయాల్సిన కర్మలు చేస్తూ ఉన్నప్పుడు కర్మబద్ధుడు అయిన వాడేంటి ఎప్పుడు కూడా అతడు అగ్రస్థానంలో ఉన్నట్టే. మరి కర్మలు చేయని వాడు చిట్ట చివరిగా ఉన్నట్టు అన్నట్టు. అందుకే కర్మలు చేస్తూనే ఉండాలి. నష్టో మోహ అర్జునుడు గీతాబోధ అంతా అయిన తర్వాత అంటాడు, అచ్యుత నీ దయ ద్వారా నా మోహం నశించింది, ఆత్మ జ్ఞాన స్థితి లభించింది అని. అయితే అర్జునుడు ఏ మోహం నుంచి విముక్తుడైనట్లు, అసలు ఏ మోహంతో హతుడైనట్లు? అర్జునుడు పురుషోత్తముడు. ప్రాపంచిక మోహం అతన్ని ఎప్పుడూ అంటలేదు. ఆ యుద్ధ సమయంలో అతనికి ఆధ్యాత్మిక మోహం కేవలం క్షణమాత్రం గ్రహణంలా పట్టింది. అయితే గీతా బోధ వలన అది మరుక్షణం విడిపడింది. అంటే చూడండి అర్జునుడు అన్నీ తెలిసినవాడు. జ్ఞానం తెలుసు, ఆత్మజ్ఞానం అన్నీ తెలుసు. మరి మోహం, మరి ఏ మోహం నుంచి విముక్తుడయ్యాడు అంటే అర్జునుడికి ప్రాపంచిక మోహం కాదు అంటుకుంది, ఆధ్యాత్మిక మోహం. అంటే వీళ్ళందరూ నా తండ్రి సహోదరుడు, నాకు అన్నలు అవుతారు కదా, అంటే వీళ్ళందరూ గురువులు ఉన్నారు, వీళ్ళందరినీ చంపితే అంటే నేను ఎంత పాపాన్ని మూట కట్టుకుంటాను అని నా వల్ల కాదు, ఇది అధర్మం కదా. అంటే అక్కడ ఆధ్యాత్మిక మోహం వచ్చింది అర్జునుడికి. అంటే భీష్ముడు తాత అవుతాడు, మరి గురువులు ద్రోణాచార్యుడు వాళ్ళందరూ గురువులు, దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళందరూ సోదరులతో సమానం. అంటే ఇప్పుడు ఇంతమంది నా బంధువర్గాన్ని, అదే విధంగా ప్రకృతికి నష్టం వస్తుంది, నా సేన కూడా నష్టపోతారు, వీళ్ళందరినీ చంపడం వల్ల నాకు పాపం అంటుతుంది కదా అని అర్జున్ ఆధ్యాత్మిక మోహం అన్నట్టు. శారీరక ప్రాపంచిక మోహం కాదది, ఆధ్యాత్మిక మోహం. అంటే కేవలం క్షణం మాత్రమే, అంటే ఒక క్షణంలోనే ఈ భగవద్గీత అంతా గీతా బోధ జరిగింది అర్జునుడికి కృష్ణుడి ద్వారా. దాని తర్వాత ఇంకా ఆ ఆధ్యాత్మిక మోహాన్ని కూడా వదిలించుకున్నాడు. అంటే మోహాలలో ఆధ్యాత్మిక మోహాలు కూడా ఉంటాయన్నమాట అని చెప్తుంది. అదములకు ప్రాపంచిక మోహం సహజం, అల్పజ్ఞులు దీని నుంచి జాగ్రత్త పడాలి. అంటే జ్ఞానం తెలియక ముందు ఏంటి మనం అంతా అదే స్థితి కదా, మనకు ఏమీ తెలియదు. అప్పుడేంటి ఓన్లీ ఈ ప్రపంచానికి సంబంధించి మన శరీరానికి సంబంధించి ఇవే చూస్తూ ఇవే వీటి గురించిన మొహమే ఉండేది. కానీ ఎప్పుడైతే ఆత్మ సత్యం అని తెలుసుకుంటున్నామో కొంచెంగా మారుతూ ఉన్నాం, అంటే కొంచెం కొంచెంగా ఇటువైపు వస్తూ ఉన్నాం కదా. అదే విధంగా ఉత్తములకు మొత్తము నేను ఆత్మను అనే స్థితిలో ఉన్నవాడికి ఆధ్యాత్మిక మోహం ప్రతిబంధకం అవుతుంది. విజ్ఞులు దీని నుంచి తమను తాము రక్షించుకోవాలి. అప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా, అంటే వాళ్ళు విజ్ఞులు అంటే తెలుసు, అజ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి అని తెలుసు, ఆ బుద్ధిని ఎలా ఉపయోగించాలని తెలుసు, మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలని తెలుసు. ఇవన్నీ ఉత్తములకు ఇవన్నీ తెలుసు. అయితే వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక మోహం వస్తుంది, దాని నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి అని చెప్తుంది. మాగా మోహావేశం కోరికలు ఉండాలి, కోరికలు ఎప్పుడు సమంజసమే. కోరిక అన్నది సుఖకారకం. మోహం అంటే అతి మితిమీరడం, మితిమీరిన కోరికలనే మోహం అంటారు. మోహం అన్నది సర్వవేళలా గర్హించదగినది, అంటే విడిచిపెట్టాల్సింది అన్నట్టు. కోరిక ఉండొచ్చు కానీ మోహంగా మారకూడదు. ఒక కోరిక కోరుకున్నామండి, అది తీరలేదు,
అయితే ఏంటి, నాకు కంపల్సరిగా కావాలి, దాని మీద మోహం, వ్యామోహం అనేది పనికిరాదన్నట్టు. అది కోరిక అతిగా అయినప్పుడు, మితిమీరినప్పుడు దాన్ని మోహం అంటారు. అందుకే ఆ మోహాన్ని విడిచిపెట్టేయాలి. భజగోవిందంలో శ్రీ ఆది శంకరాచార్యుల వారు అన్నారు, మాగా మోహావేశం అని. అంటే మోహం ఆవేశం అన్నది ఎప్పుడూ కూడవు నాయన. అంటే ఒక మనిషికి మోహము పనికిరాదు, అదే విధంగా ఆవేశం కూడా పనికిరాదు. అతి సర్వత్ర వర్జయేత్ అని కదా లోకోక్తి. అతి అనేది ఏ విషయంలో ఉన్నా అది ప్రమాదకరం. అందువల్ల అన్ని విషయాలలోనూ అతిని విడిచిపెట్టాలి, మితినే చేపట్టాలి. అంటే ప్రతిదీ కూడా అతిగా మారకూడదు. ఒక కోరిక గాని, ఇంకా మనం ఏదైనా ప్రతిదీ కూడా అతిగా, అంటే ఎంతవరకు లిమిట్ లో ఉండాలన్నట్టు. మితిగా ఉంటేనే మంచిది. కారణం కార్యం. షడ్ దర్శనాలలో వైశేషికం ఒకటి. వైశేషికంలో కారణ కార్య సంబంధం గురించి కొన్ని సూత్రాలు. కారణభావాత్ కార్యభావ. కారణం ఉన్నప్పుడే కార్యం సంభవిస్తుంది. అంటే ఏంటి? కారణం ఉన్నప్పుడే కార్యం సంభవిస్తుంది. కారణంలో ఎటువంటి గుణాలు ఉంటాయో కార్యంలో కూడా అటువంటి గుణాలే ఉంటాయి. కారణం లేకపోతే కార్యం ఉండదు. కార్యం లేనంత మాత్రాన కారణం లేకుండా పోదు. అంటే చూడండి, ఇప్పుడు ఈ జన్మకు ఆధారం ఏంటి? మనము మన గత జన్మల ఆ కర్మల వల్ల ఇప్పుడు ఈ జన్మలో మనం ఏదైతే అనుభవిస్తున్నాం ఇదంతా కూడా గత జన్మల ప్రభావం. అంటే కారణం ఏంటి? ఇప్పుడు ఈ జన్మ తీసుకోవడానికి కారణము ఉంది కదా. కార్యకారణ సంబంధం లేనిది ఏది జరగదు విశ్వంలో అని చెప్పుకుంటాము. అంటే మన ఎదురుగా ఒకడు వచ్చి మనం తిట్టాడు. ఎందుకు తిట్టాడు? ఇప్పుడు మనకు తెలుసుకున్నాం ఎందుకు తిట్టాడని. మళ్ళీ మనం కర్మధ్యానం చేసి అడగడం ద్వారా ఆ కళలు, అంటే ఒక జన్మలో నువ్వు అని తిట్టావు. అదే విధంగా ఒకడొచ్చి మనల్ని కొట్టాడు. ఎందుకు కొట్టాడు? దానికి కూడా కారణం తెలుస్తుంది. అంటే మన కారణం లేనిది ఇక్కడ కార్యం అనేది జరగదు. శుభకార్యం, శుభం జరిగింది, నువ్వు అక్కడ మంచి పనులు చేసావు కాబట్టి నీకు ఇక్కడ మంచి జరుగుతుంది. చెడు పనులు చేసినప్పుడు కష్టం వస్తుంది. దానికి తగినట్టుగా ఒకరిని హింసిస్తే శారీరక బాధ అనుభవిస్తున్నాము. ఒకరు డబ్బు దోచుకుంటే ఇక్కడ కూడా మన డబ్బు పోతుంది. అదే విధంగా మనం ఒకరికి చదివించాం అక్కడ, మరి ఇక్కడ కూడా మనం చదువుకోవడానికి మనకి డబ్బులు దొరుకుతాయి. అంటే ప్రతిదానికి కూడా కారణం అనేది ఉన్నది. ఆ కారణాన్ని బట్టే ఇప్పుడు ఇక్కడ ఈ జీవితంలో కార్యం అనేది జరుగుతుంది. ప్రతిదీ కారణ కార్యము. ప్రతి కార్యం వెనకాల ఏదో కారణం ఉండే తీరుతుంది. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. అంటే ప్రతిదీ కూడా కారణ కార్యము. కారణం వల్లనే కార్యం జరుగుతుంది. కార్యం వెనకాల కంపల్సరిగా కారణం ఉండే తీరుతుంది. ఒక్కోసారి కారణం కార్యరూపం ధరించకుండా ఉండగలదు. కారణానికి మటుకు కారణం ఉండదు. కారణం ఎప్పుడు స్వయం సిద్ధం. అంటే ఒక్కొక్కసారి ఏంటి అంటే ఆ ప్రతి కారణం కూడా కార్యరూపం ధరించదట. కారణానికి మటుకు కారణం ఉండదు. కారణం ఎవరు సృష్టించారు మరి? మనమే, స్వయం సిద్ధం. మనమే కదా ఒక కారణాన్ని సృష్టించింది. ఒకరిని కొట్టామంటే అది మన ఇచ్చతోనే కదా చేస్తున్నాం. మనం పరమాత్మ చెప్పట్లేదు కదా, వాన్ని కొట్టు, వాన్ని తిట్టు, వాన్ని హింసించు, ఒక జీవిని చంపు అని ఏ దేవుడు చెప్పడు. అంటే మన ఇచ్చ, అది మన స్వయం సిద్ధం, మనమే చేస్తున్నాం అది. కారణ కార్య సంబంధం గురించి తెలుసుకోవడమే కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవడము. అంటే ఇలా కారణ కార్య సంబంధం తెలుసుకోవడమే కర్మ సిద్ధాంతం. అదృష్టం. అదృష్టం. దృష్టి అంటే చూపు, ద్రష్ట అంటే చూసేవాడు, దృష్టం అంటే చూడబడేది. అంటే దృష్టి అంటే అందరికీ తెలుసు, మనం చూసే చూపు. ద్రష్ట అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ జీవుడు. ద్రష్ట అంటే చూసేవాడు, ద్రష్టం అనేది చూడబడేది. ఆ ప్లస్ ద్రష్టం చూడబడనిది. అదృష్టం అంటే చూడబడనిది. అదృష్టం అంటే చూడబడని, అంతేకాని లేనిది అని మాత్రం కాదు. కారణం కనబడితేనే దృష్టం, కారణం అగోచరమైతే అదృష్టం. అంటే మనకు ఏదైనా కారణం కనబడింది అనుకోండి, అంటే చూసేవాడికి అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? గత జన్మల్లో చూసుకుంటున్నాం ఏంటి?
నాకు ఈ జీవితంలో ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే అక్కడ కారణం తెలుసుకుంటున్నాం కదా. అయితే మరి కారణం అనేది ద్రష్టం కదా, లేనిది కాదు కదా. అంటే దాన్ని మనమే సృష్టించాము. కారణం అగోచరమే, అది కనబడలేదనుకోండి అప్పుడు అదృష్టం. మనం అదృష్టవంతులం. అంటే అక్కడ మనం ఏ తప్పు చేయలేదు, అదృష్టం. కారణం గత జన్మలోను, కార్యం ఈ జన్మలోను. గత జన్మలో ఏదైతే చేశామో దానికి తగిన కార్యమే ఈ జన్మలో మనకు వస్తుంది. ఇది సామాన్యులకు కనబడదు. అలాగే కారణం శుభప్రదంగా ఉన్నప్పుడు అదృష్టమని, అశుభప్రదంగా ఉన్నప్పుడు దురదృష్టమని అంటాము. మనం ఏమనుకుంటాము, అన్ని మంచి జరిగితే శుభంగా ఉంటే అదృష్టం. ఓ వాడు అదృష్టవంతుడు, వానికేంది వాడు కోట్ల కోట్లు సంపాదించాడు, వాళ్ళకు సుఖంగా ఉన్నాడు అంటాం. అదే విధంగా దురదృష్టం అంటే మనం అనుకునేది జరగనప్పుడు దురదృష్టం అనుకుంటాం కదా. అందుకే ఆ కారణం అక్కడ ఉంది కదా, గత జన్మల్లో ఉంది. మనం చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు కదా. అందుకే కారణం లేకుండా ఏ కార్యం కూడా ఎప్పుడూ జరగదు. అదృష్టం దురదృష్టం అనేది కూడా కార్యకారణ సంబంధాలే. వశిష్ఠ గీతలో అదృష్టం యదా సంయతతే ఏన తథా తేనానుభూయతే స్వకర్మై వేతి చాస్తే న్యా వృత్తిరిక్త నదైన దృక్. అంటే వశిష్ఠ గీతలో ఎవడు ఎలా ప్రయత్నిస్తాడో దాని ఫలాన్ని అతడు అలాగే అనుభవిస్తాడు. అంతే కదా ఫ్రెండ్స్. అంటే మన ప్రయత్నం ఎలా ఉంటుందో దానికి అనుగుణంగానే మన శ్రమకు తగినట్టుగానే ఫలితం వస్తుంది. పూర్వ జన్మలలోని స్వీయ కర్మలే ఫలావస్థ పొందినప్పుడు దైవం అని అదృష్టం అని చెప్పబడుతుంది. అంటే పూర్వ జన్మల్లో స్వయంగా మనం చేసిన స్వీయ కర్మలే అవి మళ్ళీ ఫలాలుగా ఇప్పుడు ఈ జీవితంలోకి వచ్చాయి. దాన్నే మనము దైవం అని అదృష్టం అని చెప్పుకుంటున్నాం. ఆ విధంగా తన కర్మల కంటే వేరైన దైవం కానీ అదృష్టం కానీ ఏమీ లేదు. అంటే నీ కర్మల వల్లనే నీ జీవితము. ఇంకొకటి నీ కర్మల నుంచి నిన్నెవరు రక్షించలేరు, ఏ దైవం గాని. అంటే ఆ అదృష్టాన్ని కూడా మనమే తెచ్చుకోవాలి. అంటే మనం మారుతూ మన గత జన్మలు తీసుకుంటూ పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం ద్వారా ఆ కర్మ ఫలాల్ని 100% అనుభవించేది. ఆల్రెడీ విశ్వం మనకి 20% ఇస్తుంది. ఇంకా ఇలా మనం మంచి సారు ఇచ్చిన కర్మ ధ్యానం దీని ద్వారా ఆచరణలో పెట్టినప్పుడు ఇంకా కర్మ విపాకం చేసుకుంటూ పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంలో ఉన్నప్పుడు దాన్ని ఇంకా తీసేసుకోగలుగుతాము. ఒక 5% 2% అనుభవించగలుగుతాము. ఒకవేళ ముందు ఫ్యూచర్ గా రాబోయేటివి కూడా వాటి నుంచి కూడా అంటే గొడ్డలి తగిలేది రాయి తగిలింది అని చెప్తాం కదా. ఆ విధంగా దాన్ని మార్చుకోవచ్చు అన్నట్టు. అంటే ఏదొచ్చినా కూడా మన కర్మల ఆధారంగానే వచ్చిందని గ్రహించినప్పుడు దాన్ని మార్చుకునే విద్య ఇప్పుడు మన చేతిలో ఉంది కదా. వంశీసారి ఇచ్చిన జ్ఞానం వల్ల మనం దాని నుంచి బయటపడవచ్చు. అలాగే ఇంకొక శ్లోకం, దోష సామ్యత్వ సందేహం ప్రాక్త నోద్యత నైర్గుణై దుష్టాంతోత్ర హస్తనస్య దోషాస్యాద గుణైక్షయ. అంటే ఇది కూడా వశిష్ఠ గీతలోనే చెప్పారు. ఈ జన్మలోని శుభ ప్రయత్నం ద్వారా పూర్వజన్మపు అశుభ పురుష ప్రయత్నాలు అన్ని నిస్సందేహంగా శమించిపోతాయి. అంటే మనం ఈ జన్మలో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, శుభ ప్రయత్నం చేయాలి. మరి ఆత్మ జ్ఞానం తెలుసుకున్నాము, ఆత్మ సత్యం అని తెలుసుకున్నాం. అంటే మరి ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనం పంచడం ద్వారా, అదే విధంగా మంచి కర్మలు చేయడం ద్వారా, అంటే అన్నం లేనుడికి అన్నం పెట్టడం, అన్నదానాలకు మనకు వీలైనంత అంటే ఇలా పుణ్యకార్యాలకు ఉపయోగిస్తూ ఉన్నాం అనుకోండి. మన డబ్బు గాని, మన చేత గాని, సేవ గాని, పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ శుభ ప్రయత్నాల ద్వారా గత జన్మల్లో చేసిన పాపాలను కూడా కొన్ని నిస్సందేహంగా పోతాయి. అవన్నీ కూడా శమించిపోతాయి అని చెప్పుకున్నాం. ఈ జన్మలోని శుభ ప్రయత్నం ద్వారా పూర్వ జన్మకు అశుభ పురుష ప్రయత్నాలన్నీ నిస్సందేహంగా శమించిపోతాయి. గత దినంలోని అజీర్ణాది దోషాలు ఇవాల్టి ఔషధాది గుణాల ద్వారా నయమవడమే ఇక్కడి దృష్టాంతం. అంటే ఇంకా దీనికి రుజువేంటి అంటే మనం చూడండి, నిన్నటి రోజు బాగా ఫుల్గా తిన్నాం అనుకోండి, అజీర్ణం ఏమైతుంది, అప్పుడు అరగదు. అది అరగకపోతే ఏం చేస్తాం, మరి దానికి ఔషధాలు సేవిస్తాం కదా. ఔషధం అంటే చూడండి కొంచెం శొంఠి మిరియాలు చేసుకొని తాగడము, లేదంటే ఇప్పుడు డైజిన్ టాబ్లెట్లు, ఇంగ్లీష్ టాబ్లెట్లు వేసుకోవడం, ఆయుర్వేదిక్ ఏదో ఒకటి ఔషధాన్ని సేవిస్తాం. అంటే ఆ ఔషధం సేవించడం ద్వారా
అది తగ్గిపోతుంది కదా, ఆ అజీర్ణం అనేది తగ్గిపోతుంది కదా. అంటే అదే దీనికి రుజువు. అంటే అది ఎలా అయితే నువ్వు తీసేసుకుంటున్నావో, ఒకసారి అజీర్ణం వస్తే దాన్ని తీసేసుకోవడానికి నువ్వు రకరకాల ప్రయత్నాలు చేసి దాన్ని తొలగించుకుంటున్నావు. మరి ఇక్కడ కూడా నీ గత జన్మలోని కర్మలు ఇప్పుడు నీ జీవితంలో నడుస్తున్నాయి. మరి దీన్ని ఎలా తొలగించుకుంటావు? అది ఈ రుజువే నీకు కారణము. దాన్ని కూడా నువ్వు తొలగించుకోవచ్చు. నువ్వు చేసే శుభ ప్రయత్నాల ద్వారా వాటిని కూడా తొలగించుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. పురుష ప్రయత్నం. వశిష్ఠ గీతలో పురుష ప్రయత్నం గురించి ఈ విధంగా చెప్పబడింది. ద్వౌహుడావివ యద్యతే పురుషార్థే సమాసమౌ ప్రార్థనచ్చై కచ్చైవ సామ్యత్య వీర్యవాన్. అంటే పూర్వజన్మ యొక్క ఈ జన్మ యొక్క సమాన పురుష ప్రయత్నాలు రెండు పొట్టేళ్లలాగా పరస్పరం యుద్ధం చేస్తాయి. అందులో అల్ప బలం కలది ఓడిపోతుంది. అంటే పూర్వజన్మలో కర్మలతోని ఇప్పుడు ఈ జన్మ తెచ్చుకున్నాం అనుకో, మరి ఈ జన్మలో తెలుసుకున్నాం మనం గతంలో సేమ్ మన కర్మ సిద్ధాంతం ఎంత బాగా పనిచేస్తుంది చూడండి. అంటే మనకు వంశచరిత్ర జ్ఞానం కూడా అంటే ఎంత గ్రేట్ కదా, మనకు సార్ దొరకడం మనందరి అదృష్టము. ఆ జన్మ మరి ఇప్పుడు ఎలా మనం యుద్ధం చేయొచ్చో మనకు సార్ చూపించాడు కదా మార్గం. పూర్వజన్మలో కర్మల్ని చూసుకుంటున్నావు, ఈ జన్మలో వచ్చిన దానికి మరి దాన్ని తొలగించాలంటే ఏం చేయాలి నువ్వు? పశ్చాత్తాపం చెందాలి, మార్పు తెచ్చుకోవాలి, నీ జీవితంలో మారాలి. అప్పుడు ఏదైతే ఆ గుణం కారణమైందో ఆ గుణాన్ని తొలగించుకోవాలి. ఒక జన్మలో తప్పు చేశామంటే ఒక గుణం కారణం, ఆ గుణాన్ని తీసేసుకుంటున్నాం. మళ్ళీ అదే విధంగా ప్రాయచిత్తం అంటే మళ్ళీ నీకు అలాంటి వాళ్ళు ఎదురైతే వాళ్ళకి సేవ చేయడము, వాళ్ళకు జ్ఞానాన్ని బోధించడము, అంటే ఇదంతా ఎంత మనకు దొరికిన అదృష్టం కదా. ఇదే చెప్తూ పూర్వజన్మ యొక్క ఈ జన్మ యొక్క సమాన అసమాన పురుష ప్రయత్నాలు. ఇప్పుడు ఏంటి, ఇవి రెండిటికి ఆ జన్మకు సంబంధించిన దాన్ని చూస్తూ మళ్ళీ ఈ జన్మలో మనం చేయాల్సింది చేస్తే ఇవి రెండు సమానంగా ఒక రెండు పొట్టేళ్ళు కొట్లాడుకుంటే ఎట్లా ఉంటాయి అట్లా ఉంటది అన్నట్టు. అంటే అవి దుష్కర్మలు చూసుకున్నాం, దుష్కర్మ అయ్యో నేను దుష్కర్మలు చేశాను అని బాధపడితే నీకేం లాభం జరుగుతుంది? నువ్వు ఏడ్చినంత మాత్రాన అక్కడ ఏం మారదు. ఎప్పుడైతే దాన్ని గుర్తిస్తావో, ఎప్పుడైతే దాన్ని గుర్తించి పశ్చాత్తాపం పొంది నిన్ను నువ్వు మార్చుకొని ఇంకా వేరే వాళ్ళకి జ్ఞానాన్ని చెప్తూ, అదే విధంగా వీలైనంత వాళ్ళకు సహాయం అందిస్తూ భౌతికంగా గాని సేవ అంటే సేవ చేయాల్సి వస్తే భౌతికంగా కూడా చేయాలి. మరి జ్ఞానం నోటి ద్వారా మన జ్ఞానాన్ని బోధించడము, ఎవరికైనా ఇంకా డబ్బు ఉంటే డబ్బు అంటే మనకు అయినంత ఏది ఉంటే అది నీ దగ్గర ఏది ఉంటుందని పంచడం ద్వారా ఆ మార్పు అనేది జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాయి మరి రెండు పరస్పరం యుద్ధం చేస్తాయి. ఆ గత జన్మలోవి ఇప్పుడు కర్మలు, ఈ జన్మలో కర్మలు రెండు కూడా యుద్ధం చేస్తాయి. అక్కడ అల్పమైంది ఓడిపోతుంది, అల్ప బలం కలది ఓడిపోతుంది. మరి ఇక్కడ నువ్వు ధర్మంగా ఉన్నావు, ధర్మబద్ధమైన కర్మలు చేస్తున్నావు, మరి అప్పుడు అధర్మం ఓడిపోతుంది కదా. ధర్మం కింద అధర్మం గెలుస్తుందా? గెలవదు కదా. ఇప్పుడు నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు ఆ అధర్మం దానంతట అదే పడిపోతుంది, ఓడిపోతుంది. అందుకే అవి రెండు పొట్టేళ్లలాగా పరస్పరం కొట్లాడతాయి. అందుకే ఇప్పుడు ఈ జన్మలో మనము ధర్మంగా ఉండాలి, ధర్మబద్ధమైన కర్మలే చేయాలి. మోక్ష ప్రాప్తికి అనంతకాలం వరకు పురుష ప్రయత్నం అవసరం లేదు, ఎక్కువ పరిశ్రమ కూడా అవసరం లేదు. రత్న తత్వ పరీక్ష నిపుణులకు శ్రమ లేదు కనుక రాయిలోంచి రత్నం లభిస్తోంది కదా. అంటే మోక్ష ప్రాప్తికి అంటే మనం ఎంతో కాలం కష్టపడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఎక్కువ పరిశ్రమ చేయాల్సింది కూడా లేదు. ఎలా ఇప్పుడు ఒక రత్నాన్ని పరీక్షించాలంటే వాడికి ఏంటి ఎక్కువ శ్రమ ఏమి ఉండదు, ఒక భూతద్దం పెట్టి చూస్తాడు, ఇంకా లేదంటే వేరే ఏదైనా ఆ గీసేది ఉంటుందో దాంతో చూస్తాడు. కానీ అతనికి ఎక్కువ శ్రమ ఉండదు, ఎందుకంటే అతను ఆ రత్నాన్ని తయారు చేయడానికి అతను ఏం పని చేయలేదు, కేవలం ఒక రాయిలోంచి రత్నం వస్తుంది కనుక అతనికి ఎక్కువ శ్రమ లేదు. అది ఆ రత్నం ఎలాంటి జాతికి చెందింది, దానికి ఎంత విలువ ఉంది అనేది మాత్రం అది తెలుసుకోగలదు. ఈ ప్రపంచంలో అనర్థ కారణమైనటువంటి సోమరితనం అనేది లేకపోతే ఎవడు మహాధనికుడులా మహా విద్వాంసుడులా కాకుండా ఉండగలడు. అంటే సోమరితనమే అన్ని అనర్థాలకు మూలం అన్నట్టు. సోమరితనం అనేది లేనప్పుడు ప్రతి ఒక్కరు కూడా మహాధనికుడే, మహా విద్వాంసుడిలా ఉండగలడు. చూడండి మరి ఇప్పుడు పత్రి సారు, గౌతమ బుద్ధుడు కానీ అంటే మనకు ఆనాపానసతి ధ్యానం చేస్తాం.
మనం దాని కొరకు టైం ఇచ్చి మరి ఒక గంట కూర్చుంటాము, నేను శ్వాసను గమనిస్తానని ఆ సాధన చేస్తేనే కదా దాని విలువ తెలిసేది. మరి వంశీ సార్ మనకి కర్మధ్యానం గురించి బోధించారు. ఇలా చేసుకోండి. మీ సమస్యలకి మీరు ఉదయం సూర్యుడు ఉన్నప్పుడు ఒక గంట చేయండి, రాత్రి పడుకునే ముందు ఒక గంట చేయండి, మళ్ళీ మధ్యరాత్రి లేచి 10 నిమిషాలు ధ్యానం చేసి ఈ సమస్యకు సంబంధించిన కారణాన్ని అడగండి అని చెప్పారు. తర్వాత 10 నిమిషాలు ధ్యానం చేసి పడుకోండి. అంటే మరి ఇవి చేస్తేనే కదా ఫలితం అనేది వస్తుంది. మరి చేయకపోతే ఎలా తెలుస్తుంది? చెయ్యకపోతే నీ కర్మల్ని నువ్వు ఎప్పుడు చూసుకుంటావు? నీకు ఎప్పుడు కళలు వస్తాయి? ఏది చేయాలో అది చేయాలి. అంతే. సోమరిపోతనం అనేది ఎక్కడ కూడా పనికి రాదు. పురుష ప్రయత్నమే అన్నింటికి మూలం. అంతేకాని విధి విలాసం, లలాట లిఖితం, దైవలీల ఇలాంటివన్నీ అర్ధరహిత శుష్క పదాలే. అంటే ఇక్కడ పురుష ప్రయత్నం అని ఎందుకు చెప్పారంటే, ఏదైనా ఒక దాన్ని తెలుసుకున్నప్పుడు దాన్ని సాధించాలి. అదే అన్నిటికీ మూలం. కానీ నువ్వు ఏమి చేయకుండా ఇక విధి రాత ఇంతే, నా నుదుటి మీద రాశాడు, నాకు నా నుదుటి మీద ఏది రాశాడో అదే జరుగుద్దా, బ్రహ్మ రాసిన రాత తప్పుద్దా అని ఇవన్నీ శుష్క వేదాంతం. మనం అప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళం. అంటే దైవ లీల అని, విధి రాత అని, విధి విలాసం అని, లలాట లిఖితం అని, ఇవన్నీ ఇవన్నీ కూడా శుష్క పదాలే, శుష్క వేదాంతమే అని చెప్తున్నాం. కరెక్టే కదా. ఇప్పుడు మనం సాధించాం కదా, తెలుసుకుంటున్నాము, ముందుకెళ్తున్నాము, ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నాము, గత జన్మల్ని చూసుకున్నాము, ముందుకు ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాము, సేవ ద్వారా, పరివర్తన ద్వారా, పశ్చాత్తాపం ఇవన్నీ చేస్తున్నాం కదా. మరి ఇవన్నీ సోమరిపోతనంగా ఉంటే నీకు ఒక్కటి కూడా పనికి రాదు, ముందుకెళ్ళలేదు. ఓకే, ఎంత టైం? స్వేచ్ఛ యాదృచ్ఛికం. అంతా స్వేచ్ఛ ప్రకారమే జరుగుతుంది, అంతేకాని ఏది యాదృచ్ఛికం కాదు. అంటే ఉమ్, మన స్వేచ్ఛనే. ఇప్పుడు ఇక్కడ మనము మన ఇష్ట ప్రకారమే మనం చేస్తున్నాము. మనకు జన్మ తీసుకోవడానికి కూడా అక్కడ మనకి ఆత్మకు స్వేచ్ఛ, ఆత్మ యొక్క ఇష్ట ప్రకారమే వస్తుంది అన్నట్టు. ఏది కూడా యాదృచ్ఛికం కాదు. ఇప్పుడు ఈ జన్మ ప్రణాళిక, ఈ జన్మలో మనం గత జన్మలో చేసిన కర్మలు అంటే నేను ఈ టైంలో దీన్ని తీసుకుంటాను, దీన్ని అనుభవిస్తాను, దీని ద్వారా నేను నేర్చుకుంటానని మనమే తెచ్చుకున్నాం. కానీ అది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. ఇచ్చ అంటే కోరిక, ఎంపిక. యాదృచ్ఛికం అంటే ఛాన్స్, యథాలాపంగా జరిగేది. కానీ నువ్వు నీ కోరిక, నీ ఎంపిక ద్వారానే నువ్వు తెచ్చుకున్నావు నీ జీవితంలోకి బంధాలను కానీ, కుటుంబాన్ని, అదే విధంగా మన శారీరక సమస్యలు కానీ, మానసిక, ఇవన్నీ కూడా మనమే తెచ్చుకున్నాం. అంటే ఎందుకు ఒక ఒక జన్మలో వానికి ఇచ్చాం ఆ పెయిన్. అది ఎందుకు అక్కడికి మళ్ళీ శరీరం విడిచిపెట్టిన తర్వాత అక్కడ చూసుకొని బాధపడతాం. అయ్యో, నేను వాడిని ఇంత ఇబ్బంది పెట్టానే, ఇంత హింసించానే, నేను దాని ద్వారా నేను నేర్చుకోవాల్సిన జ్ఞానం నేర్చుకుంటానని ఆ కర్మ ఫలితాన్ని ఇప్పుడు తెచ్చుకుంటాం అన్నట్టు. స్వ ప్లస్ ఇచ్చ అంటే స్వేచ్ఛ, అంటే స్వ ప్లస్ ఇచ్చ అంటే నీ ఇచ్చనే, స్వ ఇచ్చ స్వేచ్ఛ, సొంత ఇచ్చ అన్నమాట. ప్రతిదీ సొంత ఇచ్చతోనే జరుగుతుంది, అంతేకాని ఇతరమైన దేని వల్ల కానే కాదు. యాదృచ్ఛికం అనేది సృష్టిలో లేనే లేదు. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా, ఏ లోకంలో తిరిగినా అన్నాడు సేతు. నిజమే కదా. అంటే మనం ఇక్కడున్నా మన ఇష్ట ప్రకారమే చేస్తున్నాము. హాస్టల్ లోకాలకు వెళ్ళాలన్నా మన ఇష్టమే కదా, మనం వెళ్ళాలనుకుంటేనే వెళ్తాం, లేదంటే లేదు. అక్కడ కూడా మన ఆత్మ ఇష్ట ప్రకారమే చేస్తాం. అంతా స్వేచ్ఛ అనే పరమ సత్యాన్ని గ్రాహ్యం చేసుకునే స్థితికి చేరుకోవాలి. అంటే మనం మన దివ్య చక్షువును మౌలికంగా ఉత్తేజితం చేసుకునే తీరాలి. అంటే ఇప్పుడు అంతా ఎక్కడైనా నీ స్వేచ్ఛనే, నీ ఇష్టమే అనేది ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో దాన్ని మార్చుకోవచ్చు కదా. ఆ స్థితికి మనం చేరుకోవాలి. ఎప్పుడైతే మన దివ్య చక్షువు పనిచేస్తుందో, దివ్య చక్షువు అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు మనము కొంతమందికి ధ్యానంలో అనుభవాలు వస్తాయి, కొంతమంది మరి గతం గత జన్మల్లో చూసుకుంటున్నాము ఏం చేసుకున్నాం అనేది. మరి దివ్య చక్షువు అనేది పనిచేస్తుంది కదా. అందుకే మరి దివ్య చక్షువు ఎలా ఉత్పన్నమవుతుంది? మనం ధ్యానం చేస్తేనే, మన మనసును కంట్రోల్లో ఉంచుకున్నప్పుడే, ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే దివ్య చక్షువు అనేది ఉత్పన్నమవుతుంది. ఇంకొకటి చెప్పి ఆపే. పాపం పుణ్యం జ్ఞానం. ధమ్మపదంలో బుద్ధుడు చెప్పాడు, ఇద శోచతి పెచ్చ శోచతి పాపాకారి ఉభయత్త శోచతి.
ఇదమోచతి పెచ్చమోదతి కథపుజ్ఞ ఉభయత్త మోదతి. అంటే పాపకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ దుఃఖిస్తాడు, పుణ్యకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ సుఖిస్తాడు. అంటే పాపకర్మలు చేసినాము, పాపకర్ముడుగా ఉన్నాం, మరి ఇహంలోనూ బాధపడతాము, పరంలోను కూడా అక్కడికి పోయినాక కూడా బాధపడతాము. పుణ్యకర్మలు చేసిన వాడు ఇక్కడ సుఖపడతాడు, తెలుసు కదా మనకు, స్వర్గం అంటే అక్కడ కూడా అదే నరకాన్ని పొందుతాము. పుణ్యకర్మలు చేసినాం అనుకోండి, ఇక్కడ సుఖంగా ఉంటాము, అక్కడ కూడా పరలోకాల్లో కూడా సుఖంగా ఉంటాము. పాపం దేని వల్ల? అజ్ఞానం అధర్మాచరణం వలన, పుణ్యము ధర్మాచరణం వలన, దివ్య జ్ఞానం ధ్యానం వలన. అంటే అజ్ఞానం వలన అధర్మాచరణం వలన పాపం వస్తుంది, ధర్మాచరణం వల్ల పుణ్యం వస్తుంది, దివ్య జ్ఞానం ధ్యానం వలన దివ్య జ్ఞానం కలుగుతుంది. అధర్మాచరణ వలన ఈ లోకంలోను పరలోకాల్లోనూ దుఃఖ ప్రాప్తి మరి తిరిగి జననం కలుగుతాయి. ఎప్పుడైతే మనము అధర్మంలో ఉంటాం, అధర్మమైన కర్మలు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఈ లోకంలో ఉన్నా బాధపడుతూనే ఉంటాం, పరలోకాల్లో కూడా బాధపడుతూనే ఉంటాం. మళ్ళీ పుట్టుక అనేది వస్తూనే ఉంటుంది, మళ్ళీ వాటిని అనుభవిస్తున్నాం. ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటావో, నేను తప్పు చేశానని గ్రహించి దాన్ని మార్చుకున్నప్పుడే నీ లోపల పరివర్తన వచ్చినప్పుడే మార్పు అనేది జరుగుతుంది. ధర్మాచరణం వలన ఈ లోకంలోను పరలోకాల్లోనూ సుఖప్రాప్తి లభిస్తుంది. ధర్మాన్ని ఆచరించడం వల్ల ఏం జరుగుతుంది? మరి ఇక్కడున్నా సుఖంగా ఉంటాం, పరలోకంలో కూడా సుఖంగా ఉంటాం. అయితే తిరిగి జననం ఖచ్చితంగా సంప్రాప్తిస్తుంది. అంటే ధర్మాచరణం చేసినా కూడా తిరిగి జననం ఉంటుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నారు కదా గీతాచార్యులు. కానీ దివ్య జ్ఞాన ప్రకాశం వలన ఈ లోకంలోను పరలోకాల్లోనూ అఖండానంద ప్రాప్తితో పాటు జన్మరాహిత్య స్థితి కూడా లభిస్తుంది. ఎప్పుడైతే దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందావో దాని ద్వారానే నీకు ఈ లోకంలో గాని పరలోకంలో గాని అఖండమైన ఆనందం లభిస్తుంది. ఎక్కడున్నా కూడా ఆనందంగా ఉంటావు. అదే విధంగా జన్మరాహిత్య స్థితిని కూడా పొందుతావు. అంటే పుణ్యకర్మలు చేస్తే పుణ్యకర్మల ఆధారంగా భోగాలు అనుభవించడానికి పుట్టాలి. పాపకర్మలు చేస్తే ఆ ఏదైతే నువ్వు చేసిన పాపం ఉందో దాన్ని అనుభవించడానికి మళ్ళీ ఆ కష్టాన్ని పొందుతావు. అంటే రెండు విధాలైన జన్మ తీసుకుంటావు. ఎప్పుడైతే దివ్య జ్ఞాన ప్రకాశం పొందుతావో అప్పుడే నీకు మోక్షం అనేది లభిస్తుంది. కనుక మన దినచర్యలన్నింటిలోనూ ధర్మాచరణాన్ని అవలంబిస్తూ మిగిలిన సమయాన్ని దివ్య జ్ఞాన ప్రకాశ సంప్రాప్తికి వెచ్చించాలి. అలా జీవితం మొత్తం గడపాలి. అదే సరి అయిన జీవితం. అంటే మరి ఏం చేయాలి? మనం రోజు చేసే పనులలో మనం చేయాల్సిన పనులు చేయాలి. ధర్మాచరణం అంటే అధర్మమైన పనులు కాకుండా ధర్మబద్ధంగా ధర్మాచరణలో ఉండాలి. రోజు దైనందిన కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. మిగిలిన సమయాన్ని దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందేందుకు ఎంపిక చేసుకోవాలి. అంటే ధ్యానం చేయడము, సజ్జన సాంగత్యం చేయడము, ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకోవడము, తెలుసుకున్నది ఇతరులకు బోధించడము. ఇలా జీవితాన్ని గడిపినప్పుడు ఇది సరి అయిన జీవితంగా మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతటితో ఆపేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వానికి, సమస్త గురు మండలికి కూడా, మాస్టర్స్ అందరికీ కోటి కోటి కృతజ్ఞతలు. అలాగే పత్రి సార్కి, వంశీ సార్కి శతకోటి ఆత్మ ప్రణామాలు, కోటి కోటి కృతజ్ఞతలు. ఈ జూమ్ నిర్వహిస్తున్న మణిమాల మేడంకి, సుకన్య మేడంకి కూడా వేల కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా వేల కృతజ్ఞతలు.